హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 35,000 కోట్ల పెండింగ్ బిల్లులపై కీలక ప్రెస్ మీట్. పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు అందిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు మరియు పదవి విరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక అంశాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు ఒక ముఖ్యమైన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మొత్తం కలిపి సుమారు 35,000 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని బకాయి రూపంలో అయితే చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. ఈ 35,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు అనేవి కేవలం అంకెలు మాత్రమే కావు. ఇవి ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ నిధులు, పదవి విరమణ చేసినప్పుడు అందాల్సిన గ్రాట్యుటీ, మెడికల్ బిల్లులు మరియు డిఫరెన్స్, టిఎన్ఎస్ అలవెన్స్, డిఏ బకాయిలతో కూడుకున్నవి. మరి ఈ పెండింగ్ బిల్లుల కారణంగా వేలాది కుటుంబాలు తమ వ్యక్తిగత అవసరాల కోసం, పిల్లల చదువుల కోసం లేదా ఆరోగ్య సమస్యల కోసం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం నగరంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సచివాలయ ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఒక భారీ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగుల సమస్యలను చర్చించడం మరియు ప్రభుత్వానికి తమ గొంతుకను వినిపించడం. ఈ కార్యక్రమానికి హాజరైన అనంతరం కేఆర్ సూర్యనారాయణ గారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ఉద్యోగుల బకాయిల పెరుగుదలపై లోతైన విశ్లేషణ చేశారు. గత ప్రభుత్వం పదవి విరమణ కాలం ముగించుకొని దిగిపోయే సమయానికి సుమారు 25,000 కోట్ల రూపాయల బకాయిలు ఉండగా ప్రస్తుత పరిస్థితుల నాటికి అవి 35,000 కోట్ల రూపాయలకు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అంటే కాలం గడుస్తున్న కొద్దీ బకాయిల భారం తగ్గుముఖం పట్టాల్సింది పోయి మరింతగా పెరిగిపోవడం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరి రాష్ట్ర ఆదాయానికి మరియు ప్రభుత్వ ఖర్చులకు మధ్య అస్సలు పొంతన లేదని, ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందనే విషయాన్ని ఆయన స్పష్టంగా వివరించారు. ఇటువంటి ఆర్థిక లోటు ఉన్న పరిస్థితులలో ప్రభుత్వం ఒకేసారి 35,000 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించేటటువంటి అవకాశం తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్లిష్ట సమస్య పరిష్కారానికి ఆయన ఒక వినూత్న మరియు ఆచరణాత్మకమైన ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములను ఉద్యోగుల గృహ నిర్మాణ అవసరాల కోసం ప్రభుత్వం నిర్ణయించిన నామమాత్రపు ధరలకి కేటాయించడం ద్వారా ఈ బకాయిలను కొంతవరకు సర్దుబాటు చేయవచ్చని ఆయన సూచించారు. దీనివల్ల ప్రభుత్వానికి నగదు చెల్లించాల్సిన భారం తగ్గుతుంది. అదే సమయంలో ఉద్యోగులకు తమ సొంత ఊర్లలో లేదా పనిచేసే ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పడతాయి. తద్వారా వారి భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది అన్నారు. ఇదే సమావేశంలో కేఆర్ సూర్యనారాయణ గారు సచివాలయ ఉద్యోగుల దుస్థితిపై తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అత్యంత ఆర్భాటంగా సుమారు 1,63,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయం తెలిసిందే. అయితే కేవలం ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, వారికి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. సరైన పని వాతావరణం లేకపోవడం, బదిలీల సమస్యలు, ప్రొబేషన్ డిక్లరేషన్లో జాప్యం మరియు ఇతర పరిపాలనాపరమైన ఒత్తిళ్ల కారణంగా ఇప్పటికీ సుమారు 50,000 మంది సచివాలయ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోయారని ఆయన వెల్లడించారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తప్పుకోవడం అనేది వ్యవస్థలోని లోపాలకు నిదర్శనమని, దీనివల్ల ప్రజలకు అందే సేవలు కూడా కుంటుపడుతున్నాయని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తమ పోరాటం పంథాను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేక సదస్సులు నిర్వహించి క్షేత్రస్థాయిలో సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తానని తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ క్రోడీకరించి ఒక సమగ్రమైన తుది నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని వివరించారు. ముఖ్యంగా జూన్ 12వ తేదీ తర్వాత తమ సంఘం తరపున ఒక కీలకమైనటువంటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన స్పష్టమైన గడువును విధించారు.
ఒకవేళ ప్రభుత్వం ఈలోపు స్పందించి బకాయిల చెల్లింపు లేదా సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఉద్యోగులంతా కలిసి తదుపరి కార్యాచరణలకు సిద్ధం అవుతామని కూడా ఆయన హెచ్చరించారు. మరి ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బలమైన సందేశాన్ని పంపుతూ ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు అని అయితే ఆయన కోరారు.